ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మొత్తానికైతే క్రానిక్ సైనసైటిస్‌కి వాట్ ఈస్ ద బెస్ట్ వే టు మేనేజ్ అండి? క్రానిక్ సైనసైటిస్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది, రెండోది అలర్జీ వల్ల వచ్చేది. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనుకోండి, సైనసెస్ ఎప్పుడైతే బాగా ఫిల్డప్‌గా ఉంటాయో వాళ్ళ దగ్గర బ్యాడ్ బ్రెత్ వస్తుందని ఒక డాక్టర్లు చెప్తూ ఉంటారు. అది యూజువల్లీ బ్యాక్టీరియలా? ఫంగలా? క్రానిక్ డయాబెటిక్స్ కానీ, ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్ కానీ, ఎవరికైతే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడాల్సి వస్తుందో, మన ఆటో ఇమ్యూన్ డిసీజ్ పేషెంట్స్ కానీ, అలాంటి వాళ్ళు న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఫంగస్‌ని ఫైట్ చేసే కేపబిలిటీ తగ్గిపోయి ఫంగస్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. మీరు యాస్ ఏంటి డాక్టర్ ప్రాణాయామాన్ని నమ్ముతారా? డెఫినెట్‌గా. చాలా సార్లు ఐ హావ్ హర్డ్ మామూలుగా అప్పర్ మోలార్స్ ఏవైతే ఉంటాయో సైనస్ ప్రెషర్ వల్ల కూడా అవి ఇన్ఫెక్ట్ అయ్యి లేకపోతే ఇన్ఫెక్ట్ కాకపోయినా కూడా కొంతవరకు అక్కడ ప్రెషర్ పడి పెయిన్ వస్తుంది, టూత్ పెయిన్. యాహ్! అలాంటి పరిస్థితుల్లో మన సైనస్ని కరెక్ట్ చేయకుండా రూట్ కెనాల్ చేసి పడేస్తారు చాలామంది. సో వాట్ యూ సే యాజ్ అన్ ఏంటి? డెఫినెట్లీ అండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా సైనస్ పెయిన్ గాని, అప్పర్ టీత్ పెయిన్ గాని వస్తుంది అంటే, ఫస్ట్ వాళ్ళు ఒక ఎక్స్‌రే తీపిస్తారండి. డెంటల్ ఎవరైతే వెళ్తారో. ఆ ఎక్స్‌రేలో యాక్చువల్‌గా గమ్స్ పైనున్న సైనసెస్ ఎలా ఉన్నాయో కూడా మనకు తెలుస్తుందనమాట. సో, ఫస్ట్ అది చూడాలి. ఇన్ కేస్ ఓన్లీ రూట్ ఆరిజిన్ మాత్రమే ఉంది. సైనసెస్ అంతా హెల్తీగా ఉందనుకోండి. ఓన్లీ అది డెంటల్ కాజ్ అయ్యుండొచ్చు. డెంటల్‌గా ట్రీట్ చేస్తే సరిపోతుంది. లేదు, ఒకవేళ సైనసెస్ ఇన్ఫెక్ట్ ఉందనుకోండి, ఏ ప్రొసీజర్ అయినా చేసే ముందు ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్‌గా క్యూర్ చేసి, ఒకవేళ దాంతోనే వాళ్ళకి రిలీఫ్ వచ్చిందనుకోండి, డెంటల్ ప్రొసీజర్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ అవాయిడ్ చేయాల్సొస్తుంది. అవాయిడ్ చేయొచ్చు. 100% అవాయిడ్ రైట్ రైట్ రైట్. చేయాల్సొస్తుంది. అండ్ సో మొత్తానికైతే క్రానిక్ సైనసైటిస్‌కి వాట్ ఈస్ ద బెస్ట్ వే టు మేనేజ్ అండి? క్రానిక్ సైనసైటిస్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది, రెండోది అలర్జీ వల్ల వచ్చేది. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనుకోండి, మనం అట్‌లీస్ట్ 1 మంత్ వరకు యాంటీబయాటిక్స్ ఇచ్చి దాన్ని కంప్లీట్‌గా క్యూర్ చేసేయొచ్చు. ఎటువంటి మళ్ళీ మెడికేషన్ వాడాల్సిన అవసరం లేదు. ఆర్ ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయింది, ఇంకా కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది, ఇంకా మెడికేషన్ ఇచ్చినా కూడా తగ్గట్లేదనుకోండి, అప్పుడు మనం ఏదైనా ప్రొసీజర్ చేసినా జస్ట్ దాన్ని డ్రైన్ అవుట్ చేసేస్తాం, సైనస్‌ని వదిలేస్తాం, ఇట్ విల్ హీల్ ఆఫ్. కానీ అలర్జీ అలా కాదు. అలర్జీ ఏంటి అంటే కంప్లీట్‌గా మీరు చెప్పినట్టు పాలిప్స్ ఫార్మ్ చేసేసి సైనసెస్‌ని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల సైనస్ డ్రైన్ అవ్వకపోవడం, మనకి చాలా డిఫరెన్సెస్, పెయిన్స్ రావడం అనేవి జరుగుతాయి. ఇన్ కేస్ మనం ఏదైనా మెడికేషన్ వాడామనుకోండి, స్టెరాయిడ్ స్ప్రేస్ కానీ, నేజల్ ఇరిగేషన్స్ కానీ, ఫ్లూటికాసోన్. ఫ్లూటికజోన్ అవి వాడడం వల్ల చాలా వరకు ష్రింక్ అయిపోతాయి. ష్రింక్ అయిపోయి సైనస్ వెంటిలేషన్ మళ్ళీ రీస్టోర్ అయిపోయిందనుకోండి, ఎటువంటి ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దాని తర్వాత నుంచి అలర్జీని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సో, దాని గురించి అలర్జీ టెస్టులు చేయించుకోవాల్సొస్తుంది. మీరు దేనివల్ల అలర్జీ అవుతున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది ఫుడ్ అలర్జెన్సా, డస్టా, పాలెనా, ఫంగస్సా అనేది ఐడెంటిఫై చేసి, దానికి మనం క్యూర్ ఇస్తే రూట్ కాజ్ నుంచి మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సైనసెస్ ఎప్పుడైతే బాగా ఫిల్డప్‌గా ఉంటాయో వాళ్ళ దగ్గర బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. వస్తుందని ఒక డాక్టర్లు చెప్తూ ఉంటారు. అది యూజువల్లీ బ్యాక్టీరియలా? ఫంగలా? మోస్ట్‌లీ బ్యాక్టీరియాలే మ్యూకోర్మైకోసిస్. ఉంటుందండి. బట్ ఫంగస్ అనేది చాలా రేర్‌గా, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ డయాబెటిక్స్ కానీ, ఆర్ మన ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్ కానీ, ఎవరికైతే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడాల్సి వస్తుందో, మన ఆటో ఇమ్యూన్ డిసీజ్ పేషెంట్స్ కానీ, అలాంటి వాళ్ళు న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఫంగస్‌ని ఫైట్ చేసే కేపబిలిటీ తగ్గిపోయి ఫంగస్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి తప్ప మెజారిటీ అందరిలో బ్యాక్టీరియానే ఎక్కువ కాజ్ అండ్ అవుతుంది. మ్యూకోర్మైకోసిస్‌కి అగైన్ సర్జరీ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ కదండీ! డెఫినెట్లీ అండి. డయాబెటిక్ మేనేజ్‌మెంట్ విత్ సర్జికల్ డిబ్రైడ్‌మెంట్ అండి. 2 హ్యాండ్ టు హ్యాండ్ ఎళ్ళాల్సొస్తుంది. అప్పుడే తగ్గుతుంది అది. మెయిన్‌గా డయాబెటిక్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ అది వెరీ క్రూషియల్. ఫస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ అన్నిటికి థింగ్. అంటారు కదా! దాని తర్వాతే సర్జరీ. సర్జరీ ఈస్ ఎ పార్ట్. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ డయాబెటిక్ మేనేజ్‌మెంట్ ఆర్ ఇమ్యూనిటీ దేనివల్ల తగ్గుతుందో దాన్ని మనం బూస్ట్ చేయడం. అది చాలా ఇంపార్టెంట్. మామూలుగా అంటే ఇప్పుడు థ్రోట్‌కి, నోస్‌కి, ఈ హెల్త్‌కి హ్యూమిడిఫైయర్స్ ఎంతవరకు పనిచేస్తాయి డాక్టర్ గారు? చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మెజారిటీ థ్రోట్ ఈ డ్రైనెస్ వల్ల కానీ, థ్రోట్ ఇరిటేషన్స్ కానీ, డ్రై ఎయిర్ ఉండడం వల్ల మనకొస్తుందండి. సో, హ్యూమిడిఫైయర్స్ ఏం చేస్తుందంటే హ్యూమిడిఫికేషన్ చేసి ఆ డ్రైనెస్ తగ్గిస్తుంది. అండ్ ఇన్ జనరల్ ఇండియన్స్‌లో యాసిడిటీ అనేది చాలా హై ఉంటుంది. సో, ఆల్రెడీ డ్రై థ్రోటే ఉంటుంది. ఈ డ్రై ఎయిర్ వల్ల ఇంకా ఎక్కువ పెరిగి ఫ్రీక్వెంట్ థ్రోట్ క్లియర్ చేసుకోవడాలు గానీ, బాగా థ్రోట్ పెయిన్స్ రావడం గానీ జరుగుతూ ఉంటాయి. సో, హ్యూమిడిఫైయర్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి వాళ్ళని. ఈ మధ్య అంటే టాకింగ్ ఆఫ్ ఇది అడినాయిడ్స్ బాగా ఎక్కువైపోయాయి. సో, దానికి అంటే అది పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. వాట్ ఈస్ ద రీజన్? యాక్చువల్‌గా అడినాయిడ్స్ అనేది పిల్లల్లోనే ఉంటుందండి. సో, అట్ ద ఏజ్ ఆఫ్ 11-12 ఇయర్స్‌కి న్యాచురల్ ష్రింకేజ్ జరిగిపోతుందండి. కాకపోతే ఈ అడినాయిడ్స్ అంటే ఏంటంటే అండి, బాడీకి ఇమ్యూనిటీ ఇచ్చే స్ట్రక్చర్సే అవి.
కాకపోతే ఇప్పుడున్న వైరసెస్ కానీ, చాలా బ్యాక్టీరియాస్ కానీ ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే దాన్ని ఫైట్ చేయడానికి అడినాయిడ్ అనే టిష్యూ ఓవర్ గ్రో అయిపోతుంది. ఓవర్ గ్రో అయిపోయి మన న్యాచురల్ బ్రీతింగ్ ప్యాసేజ్‌ని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల వారికి రికరెంట్‌గా కోల్డ్ రావడం కానీ, స్నోరింగ్ గానీ, మౌత్ బ్రీతింగ్ గానీ అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి వాట్లలో ఇనీషియల్ స్టేజెస్‌లోనే పీడియాట్రిషియన్స్ కానీ, ఈఎన్‌టీ స్పెషలిస్టులు గానీ స్టిరాయిడ్ స్ప్రేస్‌తో అడినాయిడ్స్‌ని చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతారండి ఇనీషియల్‌గా. అండ్ సెకండ్ థింగ్ ఈస్ నేజల్ ఇరిగేషన్. సో, అది కూడా అడినాయిడ్స్ మీదున్న వైరస్ కానీ, బ్యాక్టీరియాని వాష్ చేసేస్తుంది. వాష్ చేయడం వల్ల అడినాయిడ్ కూడా అంత రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదనమాట ఏ రోజుకి ఆ రోజు. మీరు యాజ్ ఎన్ ఏంటి డాక్టర్ ప్రాణాయామాన్ని నమ్ముతారా? డెఫినెట్‌గా నమ్ముతామండి. ఎందుకంటే అంటే డస్ ఇట్ రియల్లీ క్లియర్ అప్? బికాజ్ కొన్ని ఎస్పెషల్లీ భస్త్రిక అండ్ అలాగే కపాలభాతి ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రక్చర్‌లో అంటే ఫిజికల్లీ ఐ హావ్ ఫెల్ట్ ఇట్. యెస్. ఎక్కడో బ్లాక్ అయిపోయినదంతా కూడా మ్యూకస్ బయటికి వచ్చేస్తుంది బికాజ్ ఆఫ్ ద ఇట్స్ ఎ న్యాచురల్ సైకిల్. అంటే ఇప్పుడు మన న్యాచురల్ సైకిల్‌ని మనం ఎన్హాన్స్ చేస్తున్నామండి. ఈ మన ప్రాణాయామంలో. మన బ్రీతింగ్ ప్యాటర్న్‌ని ఇంకా బెటర్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఇప్పుడు ఎలా మనం సలైన్ వాషెస్ చేస్తే అది ఒక మూవ్‌మెంట్ ద్వారా వెళ్ళిపోతుందో, మన ఎయిర్ మూవ్‌మెంట్ ద్వారా కూడా మన పార్టికల్స్‌ని మనం రెగ్యులేట్ చేయడం కానీ, ఆర్ మన సైకిల్‌ని రెగ్యులేట్ చేయడం కానీ హెల్ప్‌ఫుల్ అవుతుందండి డెఫినెట్‌గా. రైట్. మామూలుగా ఏంటి సమస్యలు ఎంతో కొంచెం బాగా క్రానిక్ అయిపోతే కానీ డాక్టర్ దగ్గరికెళ్లరు. అవును. సో వాట్ వుడ్ యూ లైక్ టు అడ్వైజ్ ఇవాళ సో, సాక్షి ఈ ప్రేక్షకులకి? ఈ రోజు ఏంటి అంటే అండి ఈఎన్‌టీ ఈజ్ నౌ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. నో మోర్ అ స్పెసిఫిక్ డిజార్డర్. ఇంతకుముందు కాలంలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తేనే ఈఎన్‌టీకి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హోల్డ్‌లో ఈఎన్‌టీ ఇష్యూ లేకుండా ఉండదండి. సో, ఇఫ్ ఇట్ ఈస్ ఇయర్ ఇష్యూ అంటే ఇయర్ అనేది చాలా వరకు తగ్గిపోతున్నాయండి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా ఇయర్ పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం అని జరుగుతుంది. మేజర్ నెగ్లెక్షన్ ఎక్కడ జరుగుతుందంటే నోస్‌లోనే జరుగుతుందండి. సో, అలర్జీస్ వచ్చినా అది నార్మల్ అలర్జీయే. ఒక నార్మల్ యాంటీ హిస్టమినే వాడితే సరిపోదన్నట్టు. ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ నేజల్ ఇరిగేషన్ అనేది చాలా వరకు వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేయగలుగుతుంది. ఆ అడ్వైస్ అనేది మనకు ఒకసారి చూపించుకొని ఇది దీనికి రిక్వైర్మెంట్ అని చెప్తే వాళ్ళ మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళకి అలర్జీస్ అనేది చాలా వరకు కంట్రోల్ వెళ్ళిపోతే ఎలాంటి సర్జికల్ గానీ, ఎలాంటి మెడికేషన్ గానీ అవసరం ఉండదు. సో, దోస్ స్మాల్ స్టెప్స్ విల్ హెల్ప్ దెమ్. బట్ ఆఫ్ అదొకటి. కోర్స్ నేసల్ ఇరిగేషన్ కూడా జాగ్రత్తగా చేయాలి విత్ చాలా స్టెరైల్ వాటర్. స్టెరైల్ వాటర్‌తో. బాయిల్డ్ వాటర్ తీసుకోమంటారు. నార్మల్ సలైన్ వాటర్ కొంచెం అనేది ఉప్పు ఏమంటారా? అది ఇన్ కేస్ ఏదన్నా మ్యూకస్ బాగా అలా ఉంది అన్న వాళ్ళకే. ఇప్పుడు ఎవరికీ ఏం సమస్య లేదు. ప్రివెంటివ్‌గా వాళ్ళు చేయాలనుకుంటే అసలు ఏమీ అవసరం ఏం లేదండి. అవసరం లేదు. సింపుల్ సలైన్ వాటర్ ఇస్ సింపుల్ ఎనఫ్. సలైన్ వాటర్ ఇస్ ఆర్ సింపుల్ నార్మల్ వాటర్ బాయిల్డ్ విత్ వాటర్. వార్మ్ టెంపరేచర్‌లో ఉన్న వాటర్ అయినా సరిపోతుందండి. రైట్. సో ఇట్స్ యాక్చువల్లీ ఇది మేనేజ్ చేస్తే అంటే హాయిగా గాలి గాలి పీల్చుకుని పీల్చుకోవచ్చు. హాయిగా మనకి మొహం అంతా బరువుగా ఉన్నట్టు లేకుండా తేటగా ఉంటే అదొక లగ్జరీ అండి. ఎగ్జాక్ట్‌లీ. అది అంటే వెల్‌నెస్‌కి అదొక పారామీటర్, ఒక మార్కర్ లాగా అండ్ చెప్పొచ్చు. మన నోస్‌ని ఎంత బాగా చూసుకుంటే మన నోస్ మన ఇయర్‌ని అంత బాగా చూసుకుంటుంది. సో, అండ్ మెజారిటీ ఇప్పుడొచ్చే 90% ఇయర్ ఇన్ఫెక్షన్స్‌కి రీజన్ నోస్. థ్రోట్ ఇన్ఫెక్షన్స్‌కి నోస్ ఆర్ అసిడిటీ. సో, మన బేసిక్ థింగ్స్‌ని మనం ప్రివెంట్ చేయగలిగితే అడ్వాన్స్డ్ డిసీజెస్ అనేది అసలు మనకి దగ్గర రావండి. సో ముక్కుని జాగ్రత్తగా కాపాడుకోమని మీరు కాపాడుకోవాల్సి చెప్తున్నారు డాక్టర్ వస్తుంది. ధీరజ్ కుమార్ గారు. వెరీ వెల్ ఎక్స్‌ప్లెయిన్డ్. థాంక్ యూ సో మచ్ అండి. షూర్. నమస్తే. థాంక్ యూ అండి.